అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు సెప్టెంబర్ 5, 2025 సంవత్సరం టీచర్స్ డే. అన్ని వృత్తుల్లోనూ అధ్యాపక వృత్తి అత్యుత్తమమైనదని చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా జనాన్ని అనారోగ్యం బారి నుండి కాపాడే డాక్టర్, వినోదాన్ని పంచి అలరించే యాక్టర్, శత్రువుల బారి నుండి రక్షించే మిలిటరీ మేజర్, దేశాభివృద్ధికై పాటుపడే ఇంజనీర్, లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీస్ ఆఫీసర్, జిల్లాని పరిపాలించే ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించే మంత్రి మరియు విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్. వీరందరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరిలోకి అత్యుత్తమమైన వాడు టీచర్ అని నిర్ణయించబడింది. ఎందుకంటే అనేక వృత్తులలో ఎవరెంత ఉన్నత స్థాయికి చేరినా వారందరినీ విద్యావంతుల్ని చేసి వారికి ఆ స్థాయి రప్పించింది టీచరే. కాబట్టి ఒక టీచర్ తన బోధనా పటిమతో అనేక మందిని విద్యావంతులుగా, ఉద్యోగులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడు. మరొక నానుడి ఏమిటంటే, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే దేశాభివృద్ధికి మూలమైన విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలన్నారు. సరైన విద్య లేని దేశంలో అభివృద్ధికి బదులు వినాశనం జరుగుతుంది. బాధ్యత గల పౌరులకు బదులు దొంగలు, దగాకోరులు, కూనీకోరులు మొదలైన వారు వృద్ధి చెంది దేశాన్ని అధోగతి పాలు చేస్తారు. కాబట్టి ఏ దేశమైనా సక్సెస్ కావాలంటే ఆ దేశ విద్యా వ్యవస్థ అత్యుత్తమమైనదిగా ఉండాలి. అంటే ఆ దేశంలో గల అధ్యాపకులపై ఆ దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసిన విద్యని నలుగురికి చెప్పడమే టీచింగ్. అది ఎంతో పవిత్రమైనది. అందుకే మన సమాజంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, తరువాత స్థానం ఆచార్య దేవోభవ అని గురువుకిచ్చారు. గురువు యొక్క గొప్పతనం అటువంటిది. అందరిచే అన్ని వేళలా గౌరవించదగ్గ వ్యక్తి గురువు ఒక్కడే. జపాన్ దేశంలో ఒక టీచర్కి లభించే అత్యుత్తమమైన గౌరవం గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఆయా సంఘటనల గురించి నేను మరో వీడియోలో ప్రస్తావిస్తాను. టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కేంద్ర ప్రభుత్వ సర్వీసులో అండర్ సెక్రటరీగా ఉన్నప్పుడే 1992లో హెచ్ఎస్బి అనే శిక్షణా సంస్థని స్థాపించి దేశవ్యాప్తంగా 27 బ్రాంచీలుగా విస్తరింపజేసి సుమారు 30,000 మంది యువజనులను బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ మొదలైన ఉన్నత విద్యను అభ్యసించిన వారిని సైతం కలుపుకొని సుమారు 30,000 మందిని, నాతో పాటు మా సంస్థలో పనిచేసిన సుమారు 100 మంది ఇతర అధ్యాపకులతో కలిసి అత్యుత్తమ శిక్షణను ఇచ్చి వారిలో అత్యధికులను బ్యాంకులు ఉద్యోగులుగా తీర్చిదిద్ది మరియు ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది 2000 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా అచీవర్స్ కాన్ఫరెన్స్కి ఆహ్వానించబడి జెమ్ ఆఫ్ ఇండియా అనే అవార్డుతో సత్కరింపబడటానికి కారణం నాలో గల టీచింగ్ నైపుణ్యమే. ప్రస్తుతం దేశంలో గల అనేక బ్యాంకు శాఖలలో నా విద్యార్థులు జాబ్స్ చేస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా నాకు తారసపడినప్పుడు నన్ను తగురీతిని గౌరవించడం నాకు ఆనందం కలిగించే అంశం. నేను కేవలం సిఎస్ఐఆర్లో ఉద్యోగిగా జీవితం మొత్తం గడిపేస్తే ఆ ఆనందం నాకే పరిమితమై ఉండేది. అలా కాక నా అభిరుచికి అనుగుణంగా విద్యాసంస్థను స్థాపించి వేలాది మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దినందుకు కలిగే ఆనందం అంతం లేనిది. ఇప్పటికీ యూట్యూబ్ ద్వారా నాగేంద్ర వేపూరి, ఆదిగురు స్పిరిచువల్, విజ్ఞాన వేదిక మొదలైన ఛానళ్ల ద్వారా వివిధ అంశాలలో నాకు గల విషయ పరిజ్ఞానాన్ని ఆసక్తి గల వేలాది మంది ప్రజలకి అందించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ రోజున టీచర్స్ డే సందర్భంగా ఒక టీచర్గా ఇది నాకు శుభదినం. నా తోటి టీచర్లందరికీ శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఇతర మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక ఆసక్తికర, ఉపయోగకర అంశాలపై నా ఉపన్యాసాలకై ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.